మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంగారం మండల కేంద్రంలో మరి నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా సంబంధిత శాఖ మాత్యులు హౌసింగ్ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఇల్లులు కేటాయించడం జరిగింది. ఈ రోజు ఈ మండలంలో మరి ప్రారంభించడం జరిగింది. ఐటీడీఏ నుంచి కూడా మాకు అదనంగా ఇల్లులు ఇవ్వడం తోటి కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. వాస్తవానికి చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఇల్లు లేక అప్పుడు 86లో ఇచ్చినటువంటి పెంకటిండ్లు కూడా చాలా వరకు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. ఈ విషయాన్ని మేము గిరిజన ఎమ్మెల్యేలం అందరం కూడా, ట్రైబల్ ఎమ్మెల్యేలము, ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలం అందరం సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇట్లా ట్రైబల్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్తే ఐటీడీఏలకు మరి 3000, 5000 ఇండ్ల లాగా మాకు కేటాయించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లనే ఇంకా కూడా తొందరలో ఇల్లులు అన్ని గ్రౌండింగ్ చేసుకొని మళ్ళీ ఇంకా రావాల్సినటువంటి వాళ్ళ ఇండ్ల సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లి ఇంకా అదనంగా కూడా ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని అడిగి తీసుకొచ్చుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు రైతులకు కూడా పంట నష్ట పరిహారం ములుగు నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలు కూడా మరి హౌసింగ్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా పంట నష్ట పరిహారం వచ్చేది కాదు, కానీ ఈసారి మొన్న పెద్ద ఎత్తున పంటలు నష్టపోతే ములుగు నియోజకవర్గంలో వరదలలో కొట్టుకుపోయినటువంటి కానీ గాలికి మొత్తం వడ్లు రాలిపోతే కూడా అలాంటివన్నీ కూడా చెప్పడంతో వారు 5 కోట్ల కూడా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా సంక్షేమ పథకాలలో కూడా అన్ని రంగాలలో ముందంజలో ఉండే విధంగా మేము కృషి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ప్రధానంగా ఇంకా పోడు సమస్య ఉంది. దాని కూడా మొన్ననే సంబంధిత శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారితో కూర్చొని అందరం రివ్యూ చేసుకోవడం జరిగింది. కొన్ని రోడ్లు కూడా ఫారెస్ట్ వాళ్ళు ఆపితే ఎట్లా ఏ రైట్ ప్రకారం మనం రోడ్ చేసుకోవచ్చు అనేది కూడా ఆ జీవోలు వెతికి ఇప్పుడు ఆ రోడ్లకు కూడా పర్మిషన్ తీసుకొస్తాను. దుబ్బగూడెం గాని హాస్పిటల్ కూడా ఆగినటువంటి పరిస్థితి, ఇట్లాంటి వాటి అన్నిటి కూడా ఇదంతా మన ఏరియా అంతా వైల్డ్ లైఫ్ ఉండడం తోటి ఈ జంతువుకు సంబంధించింది నేషనల్ బోర్డుకు పోయి పర్మిషన్ తీసుకురావాల్సి వస్తుంది. ఢిల్లీ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వెళ్ళడంతో డిలే అయ్యి కొన్ని రోడ్లకు మోక్షం కలగకుండా ఉంటా ఉంది. వీటి మీద కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని తొందరలోనే దుబ్బగూడెం రోడ్ గాని, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రోడ్స్, ములుగు మన పాకాల కొత్తగూడానికి 30 బెడెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా వైల్డ్ లైఫ్ సాంచరీ కింద ఉండడంతో ఆపడం జరిగింది. దానికి కూడా బదులుగా వేరే భూమి, ఫారెస్ట్ అధికారులకు ఇచ్చి అక్కడ కొత్తగూడెంలో భూమి అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎట్లుంటుందంటే ఫారెస్ట్ శాఖ మొత్తమే మనకు సంబంధం లేకుండా ఢిల్లీ స్థాయిలో పర్మిషన్లు వస్తే తప్ప ఇక్కడ ఇవ్వలేని పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేయడం తోటి మరి మా సురేఖ మేడం గారు సానుకూలంగా స్పందించి అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. పెద్ద గట్టి మళ్ళీ అప్పుల పాలై వాళ్ళు కట్టకుంటే అట్లనే ఉంటే ఇందిరమ్మ ఇల్లు అసంపూర్తిగా అయిపోయింది అంటారు. కాబట్టి 400 నుంచి 600 ఫీట్ల వరకు, స్క్వేర్ ఫీట్స్ వరకు ఇచ్చినాము. ఎందుకంటే మనం ఇచ్చే 5 లక్షలు అంత మేరకు సరిపోతుంది. కాబట్టి ఇంకెవరైనా వేసుకోవాలంటే అదనంగా వేరే దాని పక్క కిచెన్ రూమో దానికి గోడ నానుకొని అట్లా ఏదన్నా చేసుకుంటే బాగుంటది. మన ఉద్దేశం ఏంటంటే సగం కట్టి వదిలేసిపోయారు అనుకో, ఇందిరమ్మ ఇల్లుగా ఖాళీగా ఉందని అంటారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇల్లులే, ఇందిరమ్మ ఇల్లులే. ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఇండ్లు కట్టియాలి. గత ప్రభుత్వంలో ఒక్కసారి వచ్చింది ఎలక్షన్లు అయిన తర్వాత నియోజకవర్గానికి 1000 ఇస్తే 500-600 కూడా కట్టలేదు. కానీ ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎట్టే టైంలో ఐటీడీఏ వాటితో కలిసి 5000 ఇండ్లను మనము కట్టుకోబోతున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంతాలలో ఇంకా కూడా ఇల్లులు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడ బాధలన్నీ కూడా చెప్తా ఉన్నాము. కాబట్టి వచ్చినటువంటి ఇల్లు ఐటీడీఏలకు 5000, 3000 ఇచ్చిర్రు. ఐటీడీఏలో ములుగు నియోజకవర్గం అత్యధికంగా 9 మండలాలలో 10 మండలాల్లో 8 మండలాలు పూర్తిగా ఐటీడీఏ పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి అట్లా కూడా మేము కొంత ఇల్లులు తీసుకురావడంతో ఇట్లా మన పాత ఇల్లులు అన్ని కూడా కొంత ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కిందికి వస్తాం.
ధన్యవాదాలు.